హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ అండి. చూసారా, నేను నా వంట గదిని ఎంత నీట్గా సర్దేసుకున్నాను. నైట్ ఈ విధంగా చేసేసుకున్నాను. అలాగే కింద కూడా ముగ్గులు పెట్టేసుకున్నాను. అండ్ ఇవాళ వచ్చి పోలాల అమావాస్య కదా. సో మార్నింగ్ కాదు, నైటే నేను ఈ విధంగా ఇల్లంతా సర్దేసుకుని పప్పు అది నానబెట్టేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే నేను నా పీఠాన్ని ఏంటంటే ఆవు మూత్రంతో ఫస్ట్ గోమూత్రంతో అలికేసుకుని ఆ తర్వాత వరిపిండితో చక్కగా ఒక పద్మం వేశాను. దాని మీద పసుపు కుంకంతో ముగ్గు మీద అలంకరించుకున్నాను. ఆ తర్వాత నాకు కంద మొక్క అయితే దొరకలేదు. కంద దుంబనే తీసుకొచ్చి కుండీలో పెట్టి దాంట్లో శివుని పార్వతిని కూడా పెట్టాను అనమాట. పెట్టుకుని అక్కడ కూడా అమ్మవారికి కూడా పసుపు కుంకంతో అలంకరించుకున్నాను. ఈ విధంగా ఫస్ట్ చేసుకున్నాక నేను నిత్యం దీపం పెట్టుకునే చోట దీపాన్ని పెట్టేసుకున్నాను. అలాగే ఇక్కడ దీపం కుందులు కూడా రెడీ చేసుకుని వాటిని కూడా కుంకుమతో అలంకరించుకున్న తర్వాత ఏదైతే తోరాలు మనం రెడీ చేసుకోవాలి కదా పూజకు ముందే, అమ్మవారికి ఒక తోరం అంటే 9 పోగులతో కూడిన ఒక దారాన్ని తోరం కింద చేసి పసుపు రాసి దానికి పసుపు కొమ్ముని కట్టి అమ్మవారికి ఒకటి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి, అలాగే మనకొకటి, అది ముత్తైదుల చేత పూజ అంతా అయిపోయాక, తోరం పూజ అయిపోయాక కట్టించుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ నేను ఏంటంటే వినాయకుడి పూజ చేశాను. పసుపు వినాయకుడిని చేసుకున్నాను అనమాట. చేసి వినాయకుడిని పూజించిన తర్వాత అమ్మవారిలోకి సంతాన లక్ష్మిని ఆహ్వానించి పూజను ఆచరించాను. నా పూజ అంతా అయిపోయాక లాస్ట్లో ఒక ముత్తైదువుని పిలిపించి ఆవిడికి చక్కగా తాంబూలం ఇచ్చి కొత్త చీర అలాగే జాకెట్ ముక్క కూడా ఇచ్చానమాట. ఇచ్చిన తర్వాత నేను పూజను ముగించానండి. ఆవిడ చేత నేను ఆ పసుపు కొమ్మని కట్టించేసుకున్నాను అనమాట. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ఫ్రెండ్స్, నేను ఏ విధంగా చేశాను అన్నది ఇందులో కనిపిస్తుంది.
फोटो में वीडियो में ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అప్పటిదాకా బాయ్.